అందుకే మన దగ్గర క్షత్రియులకి మాంసాహారం కూడా దోషం కాదన్నారు. ఆ మేడో ఈ మేడో తెగినప్పుడు చూడకపోతే రేపు తన మెడ తెగితే మాత్రం ఎలా చూస్తాడట. అందుకని కాస్త అప్పుడప్పుడు ఏదో లాగించవయ్యాన్ని రక్షించడం కోసం, ఊరికే కండలు పెంచడానికి కాదు, ఇక్కడ దేశాన్ని రక్షించడం కోసం, ధర్మాన్ని రక్షించడం కోసం సైన్యంలో చేరేవాళ్ళు మాంసాహారం తినొచ్చు, తప్పేమిలా. ఇప్పటికీ గోదావరి జిల్లాలో మాంసాహార భోజన హోటల్ మిలిటరీ భోజన హోటల్ అంటారు. మిలిటరీ ఏమిటండి, మిలిటరీ వాళ్ళు అదే తినాలి. మాకు మళ్ళీ పప్పు గోంగూర పచ్చడి తింటే కుదరదు. అక్కడ హిమాలయాల్లో నడవలేడు. వేదం చదివేవాడు ఆహారం వేరు, యుద్ధం చేసేవాడు ఆహారం వేరు. మనుషుల ఆహారాలు విధానాలను బట్టి ఉంటాయి. అందుకని నువ్వు క్షత్రియుడు అయ్యా, నువ్వు చెయ్యాలి. తన సైన్యంలో ఉన్న వాళ్ళని, పాండవుల సైన్యంలో ఉన్న వాళ్ళని కూడా చూసి ఆయనకి విరక్తి ఎందుకు వచ్చిందంటే అహం మమ అనే. ఒకటి, వాళ్ళను నేను చంపాలి, నాకు చంపడం ఇష్టం లేదు. రెండు, వాళ్ళు మా వాళ్ళని చంపుతారు, వీళ్ళు చనిపోవడం కూడా నాకు ఇష్టం లేదు, అందుకని యుద్ధం చేయాలి. మా గురించి, మా ధర్మరాజు రాజ్యం గురించి ఇంతమందిని చంపాలా, ఇంతమంది చనిపోవాలా మా గురించి? ఈ రెండూ కూడా అహంకార మమకారాలతో కూడినవే. వాళ్ళని నేను చంపాలి అనుకోవడంలో అహంకారం ఉంది, తాను ఒక్కడే చంపేస్తున్నట్టు అక్కడిక్కడ. నిజానికి భారత యుద్ధాన్ని మీరు పరిశీలించి చూడండి, అర్జునుడు ఒక్కడే తన చేతి మీద చంపిన వీరుడు ఒక్కడు కూడా లేడు. ఒక్కడు కూడా లేడు. తన చేతి మీద ఎవరూ సాయం చేయకుండా, ఎవరూ ఉపాయం చెప్పకుండా అర్జునుడి చేతుల్లో చనిపోయిన ప్రధాన వీరుడు ఒక్కడు కూడా లేడు. భీష్ముడు ఎలా కింద పడిపోయాడో అందరికీ తెలుసు, ఆయనే చెప్పాడు. ద్రోణాచార్యులను ఎలా చంపారో అందరికీ తెలుసు, అర్జునుడు వారు ఏం చంపలేదు ఆయన్ని. అలాగే కర్ణుడు ఎలా చనిపోయాడో అందరికీ తెలుసు, రథం పైకి లాక్కుంటూ ఉంటే బాణం వేసేయమని చెప్పారు, వేసేసాడు. వాళ్ళు లేచుంటే ఏమయ్యేదో పరిస్థితి అక్కడ. చివరికి దుర్యోధనుడు లాంటి వాడిని కూడా భీముడు తొడ కింద కొట్టి చంపవలసి వచ్చింది ఖచ్చితంగా. అందుకని ఎవరిని అర్జునుడు స్వపరాక్రమంతో చంపేసాడడానికి ఏం లేదండి ఇక్కడ. కానీ ముందే ఆయన ఏ అహంకారానికి లోనవుతుంటే నేను ఇంతమందిని చంపాలా, అప్పుడే ఒక్కొక్కడు చూడండి, ఇలా ఎంసెట్ పరీక్ష ఇంకా రాయకుండా నేను ఎంసెట్ అయిపోయి డాక్టర్ అయిపోవాలి. నువ్వు అయినప్పుడు రాత్రి కానీ ముందు పరీక్ష రాయి. నువ్వు డాక్టర్ అయితే ఎంతమంది పోతారో మాకు తెలుసు. ఇక్కడ నువ్వు అవ్వాలి కదా, ముందు పరీక్ష రాయవయ్యా. పరీక్ష రాయకుండానే ఇంకా అలా అంటే ఎలాగండి? అలా మనం 10 ఏళ్ల తర్వాత పరిణామాలన్నీ ఊహిస్తూ ఉంటామే, ఏదో కొంపలంటుకుపోతాయన్నట్టుగాను. అలాంటి ఊహలు వద్దు. ప్రస్తుతం నీ కళ్ళ ముందు ఉన్న పని చేయి, అనవసరంగా అది చేసే. లేనిపోని గొడవలన్నా ఎందుకు? గతాన్ని తవ్వుకోవద్దు, భవిష్యత్తు గురించి భయపడద్దు, ఊహలు వద్దు, చేసేయి, యుద్ధం చేసే అంతే. నువ్వు బాణం వెయ్యాలి, బాణం వెయ్యావంటే భాగవతం చెప్తావేటి ఇక్కడ? ఆ బాణం వేసేయని చెప్పాడు. మిగిలినంతా మేము చూసుకుంటాంగా, దీనికి ఇంత తాతంగం ఎందుకు? ఇది ఈ రెండు అహంకారాలు, ఒకటి అహంకారం, ఒకటి మమకారం. నేను చంపాలి ఇంతమందిని అనుకోవడం అహంకారం, నా వాళ్ళు ఇంతమంది చనిపోతారు అనుకోవడం మమకారం. మనం కూడా యుద్ధం చేయవలసింది ఈ అహంకార మమకారాలతోటి. ఏ పని చేసినా తల్లిదండ్రులు ఎవరికైనా సరే పిల్లాడు ప్రోగ్రెస్ కార్డు పట్టుకొచ్చి చూడగానే ఏమంటారు? ఫస్ట్ ర్యాంక్ వచ్చిందా మా బంగారు కొండే, నా బాజాల బండే అంటే. ర్యాంక్ రాకపోతే అనవుగా, అనుమానం ఏం లేదుగా. నీ పిల్లాడి మీద నీకు ప్రేమ లేదమ్మా, నీ ర్యాంక్ మీద ఉంది ప్రేమ, అనుమానం ఏం లేదు, దొంగ ప్రేమ. పిల్లాడి మీదే ప్రేమ అంటే వాడు కార్డు చూపించగానే ఎవరే కార్డు గిడ్డు అవతల పెట్టరా, కాళ్ళు కడుక్కుని ఏమన్నా తినరా బాబు, పొద్దు నుంచి అక్కడికెక్కడో వెళ్ళున్నావు తినరా అన్న తల్లి ఉంటే నమస్కారం, 2 చేతులు. నువ్వు ఎప్పుడు పట్టుకొస్తావో అని చూస్తున్నాను రా. ఎందుకంటే పేరెంట్ వాళ్ళకి వెళ్ళి మనం గొప్పలు చెప్పుకోవాలి, మా వాడు ఫస్ట్ ర్యాంక్, మా వాడు ఫస్ట్ ర్యాంక్. ఒకవేళ వాడికి పొరపాటున 25కి 23 మార్కులు వస్తే వెంటనే why didn't you get 2 less అని అడుగుతాం అన్నమాట. మన జీవితంలో మనకి ఎప్పుడు 25కి 25 రాలేదు, తల్లికి కానీ తండ్రికి కానీ. పిల్లలకు వచ్చేయాలి. పిల్లల మీద ఏ ప్రేమ చూపిస్తున్నామండి? ర్యాంకు ప్రేమ తప్పితే నిజమైన ప్రేమ కాదు. వాళ్ళు ఏదో వృద్ధిలోకి రావాలి, డబ్బులు సంపాదించకపోతే నువ్వు ప్రేమించమన్నట్టే కదా. వాడికి ర్యాంక్ రాకపోతే నువ్వు ప్రేమించమన్నట్టే కదా. నీ ప్రయోజనాలు నెరవేరకపోతే కొడుకును కూడా తల్లి కూడా ప్రేమించదనేటువంటి కాలంలో జీవిస్తున్న మనం ఎంత అహంకారానికి లోనవుతున్నామో గమనించుకోవాలి. అహంకారం అంటే ఇదే. నిష్కారణంగా మన పిల్లల్ని కూడా మనం ప్రేమించలేకపోతున్నాం, నిష్కారణంగా మన తల్లిదండ్రులను కూడా మనం ప్రేమించలేకపోతున్నాం. ప్రతి దానికి ఏదో కారణం ఆశిస్తున్నాం. ఇక్కడ ఈ కారణంతో యుద్ధం చేయమండమే భగవద్గీత భాష్యం. అదే ఆచార్య శంకరుల వాక్యం. కారణం ఏం చెబుతున్నారో గమనించండి. కొడుకును మెచ్చుకుంటున్నావు, కూతుర్ని మెచ్చుకుంటున్నావు, ఎందుకు మెచ్చుకుంటున్నావు? ఆ కారణం చెప్పు. మీ అబ్బాయి కాబట్టి మెచ్చుకుంటే సరిపోయి, ఇంకేం అక్కాల. వేరే కారణం ఉందంటే ఆ కారణం ఉందన్నమాట. అది లేకపోతే మెచ్చుకోవాలంటే. అలాగే తిట్టాం, అందువల్ల తిట్టాం, అది లేకపోతే తిట్టాం అనమాట. ఈ కారణంతో యుద్ధం చేయాలి. అంచేది మా వాళ్ళందరూ చనిపోతారు అనడం మమకారం, వాళ్ళని నేను చంపాలి అనడం అహంకారం. ఇంకొక మాట అన్నాడు అర్జునుడు. సరిగ్గా 2 మాటలు వస్తాయి ఇందులో లెక్క. మనిషి ఎందుకు బలహీనతకు లోనవుతాడు అంటే, ఏదైనా పని చేయవలసి వచ్చినప్పుడు అర్జునుడు యుద్ధం చేయాలనుకోండి, ఎవరితోన్నా యుద్ధం చేయాలి, వారి ముందు నేనెంత అనుకుంటాడు. ఒక్కొక్క వీరుడు వారి ముందు నేనెంత అనుకుంటాడు. ఇది బలహీనతే కదా.
ఇంకొక వీరుడు ఉంటాడు, నా ముందు వీళ్ళెంత అంటాడు లెక్క. ఇద్దరూ దోషులే అంటారు భగవద్గీత భాష్యంలో శంకరాచార్యులు. వారి ముందు నేనెంత అని బలహీనపడ్డము తప్పే, నా ముందు వీళ్ళెంత అని అహంకరించడము తప్పే. ఇద్దరు వీరులు మనకి భారతంలోనే ఉన్నారు. వారి ముందు నేనెంత అని బలహీనపడిన వాడు ఉత్తర కుమారుడు. భీష్మద్రోణ కృపాది ధన్వినికరాభీలంబు దుర్యోధన గ్రీష్మారిత్యపటు ప్రతాప విసరాకీర్ణంబు శస్త్రాస్త్ర జాలోష్మస్ఫార చతుర్విధోజ్వల బలాత్యుగ్రంబు ఉదగ్రధ్వజర్చిష్మత్వాకలితంబు సైన్యము ఇది ఏ జరంగ శక్తుండని కౌరవసేన చూచి వడకెందొడగెన్నది తోడమేను నీ ఊరకపోవుచుంకి ఇది ఒప్పునే అని ఏడిచాడు. వారి ముందు నేనెంత అని బలహీనపడ్డాడు ఉత్తరుడు. అలాంటి వాడు కూడా యుద్ధానికి పనికిరాడు, ధర్మ నిర్వహణకు పనికిరాడు. నా ముందు వాళ్ళెంత అన్నవాడు ఎవడో తెలుసా? చాలా మందికి ఆశ్చర్యంగా ఉండొచ్చమ్మా. ఈ అర్జునుల వారి కుమారుడే అభిమన్యు. అందుకే బుగ్గైపోయాడు 24 గంటలు. అర్జునుడు అనలేదు ఎప్పుడు భారత యుద్ధంలో మొత్తం నా ముందు వాళ్ళెంత అనలేదు. ఆయనకు తెలిసి వచ్చింది. ఏదో కృష్ణరాయబారానికి ముందు పద్యాలు పాడినా యుద్ధం మొదలెట్టిన తర్వాత భీష్ముడు కూడా 10 రోజులైనా కింద పడకపోయేసరికి ఇది చాలా కష్టమని అర్థమైపోయింది. ఇప్పుడు రష్యా వాడికి అర్థం కాలా, మొత్తం 70 రోజులైంది, ఇంకా సగం ఉక్రెయిన్ అలాగే ఉంది అక్కడ. వీడంతా ఉక్రోషం చూపించినా సరే ఓ పక్క వాళ్ళు కూడా దెబ్బతింటున్నారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిపితే పుతిన్కి గ్రామ సర్పంచ్గా కూడా ఎన్నికాడు వాడు, అనుమానం వెళ్ళ వాడి దేశంలోనే అంత వ్యతిరేకత ఉంది ఖచ్చితంగా. యుద్ధం మొదలుపెట్టింది ఎప్పుడు 2 పక్షాలు నాశనం అవుతాయి. కోర్టుకి వెళ్ళిన వాళ్ళు ఇద్దరూ దెబ్బతింటారు ఖచ్చితంగా. ఒకడు పైకి ఏడుస్తాడు, ఒకడు లోపలికి ఏడుస్తాడు, అంతే తేడా. ఎలాగో కోర్టు ఖర్చులు మనం ఖర్చు పెట్టినవి రావు. అందుకని ఓడిన వాడు పైకి ఏడుస్తాడు, గెలిచిన వాడు లోపల ఏడుస్తాడు. యుద్ధమేనా అంతే. కానీ ధర్మం కోసం యుద్ధం చెయ్యాలి. ఎలాగా? మనం ఎవరి మీద యుద్ధం పనిగట్టుకుని చేయొద్దు. కానీ ఏ దేశమైనా మన దేశం మీద యుద్ధం ప్రకటిస్తే చెయ్యాలా వద్దా? మన వ్యక్తిగత జీవితాలైనా అంతే. మనం ఎవరి స్థలాలు ఆక్రమించాం, కానీ మన స్థలం ఎవడైనా ఆక్రమిస్తే ప్రాణాలకి తెగించి పోరాడవలసిందేనమ్మా. అదే ధర్మం, అదే ధర్మం. వాళ్ళంతే, వాళ్ళ వెనకాల రాజకీయం ఉంది, పార్టీ ఉంది, బలం ఉంది అనుకోవద్దు. భగవద్గీతలో శంకర భాష్యంలో ఏం చెబుతున్నారంటే, స్వామి వారి వెనకాల అది ఉంది ఇది ఉంది అనుకోవద్దు. నీ వెనకాల భగవంతుడు ఉన్నాడు, నువ్వు పోరాటం చెయ్యాలి. నీది ధర్మం అయినప్పుడు నీ వెనకాల భగవంతుడు ఉన్నాడు కదా, ఎందుకు వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారంట. అలాగే అభిమన్యుడిలాగా గర్వపడద్దు నా ముందు వీళ్ళెంత అని. అక్కడ కూడా భగవంతుడు ఉన్నాడు, ఏం చేయాలో అదే చేస్తాడు. అంతటి మేనల్లుడైనా అంతటి ఆయనకి కొడుకైనా అభిమన్యుడు సాయంత్రానికి అస్తమించాడు. కారణం అభిమన్యుడు అన్నమాట వ్యాస భారతంలో చాలా స్పష్టంగా ఉంటుంది. ఇంకా కవిత్రయ భారతంలో కొంచెం మినహాయించారు. కానీ అభిమన్యుడు పద్మవ్యూహాన్ని ఛేదించుకుని లోపలికి వెళ్ళగానే సారథితో ఏమన్నాడో తెలుసా? ద్రోణాచార్యుడి దగ్గరికి పోనీ, ద్రోణాచార్యుడి దగ్గరికి పోనీ, ఆయన సంగతి చూద్దామన్నాడు. వీడి వయస్సు ఎంత, ద్రోణాచార్యుడు ఎంత, వీళ్ళ నాన్న గురువు గారు అనేసి అదేనా ఆలోచించాలా? వీళ్ళ నాన్న గురువు అదేనా? అయ్యో ద్రోణాచార్యుడి దగ్గరికి పోనీ, ఆయన సంగతి చూద్దాం అంటే సారథి చెప్పాడు. అభిమన్యుడు సారథికి 60 ఏళ్ళు, చిన్నవాడు కాదు ఆయన. అది వరకు అర్జునుడికి సారథి, అర్జునుడి సారథినే అభిమన్యుడికి సారథి చేశాడు. ఎందుకంటే అర్జునుడికి సారథిగా కృష్ణ పరమాత్మ ఉన్నాడుగా. ఇంకో సమాచారం కూడా చెప్పాలి, లేకపోతే పొరపాటు పడతా. శ్రీకృష్ణుడు జీవితం అంతా డ్రైవర్ కాదండి, దయచేసి గమనించండి. ఆయన పని కాదు, ఆయనకి గవర్నమెంట్ వారు ఇచ్చిన ఉద్యోగం కాదు. ఆయన కర్మ కారిపోలేదు. ఆయనకు రథం ఉంది ప్రత్యేకంగా, శైబ్య వలాహక మేఘ పుష్పాలు అనే ప్రత్యేక, సుగ్రీవం అనే అశ్వాలు ఉన్నాయి ప్రత్యేకంగా. దారుకుడు ఆయన రథసార. ఈ 18 రోజులు మాత్రమే అర్జునుడికి రక్షణగా ఉండడానికి ఆయన సారథ్యం అంగీకరించాడు తప్పితే శ్రీకృష్ణుడు శాశ్వతంగా అర్జునుడికి డ్రైవర్ అనుకోకూడదు. అలా చెయ్యలేదు. అందుకని అర్జునుడికి సారథి ఎవరంటే వేరే ఆయన ఉన్నాడు ప్రత్యేక, ఆయనకి 60 ఏళ్ళు పైన ఉన్నాయి. ఆయన అభిమన్యుడు సారథిగా పెట్టారు. ఆ సారథి 60 ఏళ్లవాడు. అనుభవంతో చెబితే వినాలా వద్దా? ఎప్పుడు యువతరం ఆచరించాలి, పెద్దలు ఆలోచన అందించాలి. అప్పుడు దేశం బాగుంటుంది, జీవితం కూడా బాగుంటుంది. ఆలోచన పెద్దలది, ఆచరణ పిన్నలది. ఆలోచన యువతరం చేయకూడదండి. ఆలోచించడం వాడికి తెలియదు, వాడికి అనుభవం లేదు. నేను కుంభస్థలం కొట్టాలని కొడతాడు, కుంభస్థలం ఏం లేదు, ఇక్కడ కింద పడతాడు. 10 లక్షలు పెట్టుబడి పెట్టవలసిన చోట 10 కోట్లు పెట్టి వ్యాపారం చేస్తాడు. మొత్తం మునుగుతాడు, వీడు మునుగుతాడు, తండ్రిని ముంచుతాడు. అదే వ్యాపారంలో అనుభవం ఉన్న తండ్రినో మేనమావనో పెంతండ్రినో సలహా అడిగితే, బాబు ఊళ్ళో నేను చింతపండు కొట్టు పెట్టినప్పుడు 1000 రూపాయలే పెట్టాను రా పెట్టుబడి అని చెబుతాడు. 1000 రూపాయలే పెట్టాను, చింతపండు ఒకటే అమ్మాను. తర్వాత వచ్చిన వాడు చింతపండు ఉందండి, జాంపండు లేదంటే జాంపండు కూడా తెచ్చాను, అది లేదా ఇది లేదంటే తెచ్చాను రా, నెమ్మదిగా వ్యాపారం పెంచుకున్నాను. అలా కొద్దిగా పెట్టాలి కానీ కోట్లు పెడితే ఎలాగా అంటాడు. ఆయన తండ్రిని అడగకుండా కొడుకు పెట్టేసాడు అనుకోండి, పెద్ద ఎత్తున పెట్టాలి, మొత్తం స్పెన్సర్ పెట్టాలి, వీడికి సెన్సార్ అయిపోతుంది.
ఇక్కడ ఖచ్చితంగా. ఎప్పుడు ఆలోచన పెద్దలది, ఆచరణ యువతరానిది, గమనించాలి ఖచ్చితంగా. ఆచరించడం, ఎందుకంటే పెద్దలకు వయస్సు రీత్యా ఆచరించే అవకాశం ఉండదు, శరీరం సహకరించదు. అందుకని వాళ్ళ సలహా తీసుకోవాలి, పిల్లలు ఆచరించాలి. అభిమన్యుడు అక్కడ ఏం చేయాలంటే పొరపాటు, ఈ 60 ఏళ్ల వాడు చెప్పాడు, బాబు ద్రోణాచార్యుల్ని ఎదిరించి పోరాడడం మీ నాన్నగారికి కూడా కొంచెం కష్టం అయ్యా, నేను చాలాసార్లు చూశాను, ఉత్తర గోగ్రహణం లాగా అనేక యుద్ధాలు జరిగాయి, ఆయనకి యుద్ధాలు నేను చూశాను కదా, కష్టం అమ్మా, నా మాట విను. ముందు కొంచెం దుశ్శాసనుడు కొడుకు, దుర్యోధనుడి మనవడు, కొంచెం చోటా గ్యాంగ్ ఉన్నారయ్యా, 2020 T20 గ్యాంగ్ ఉంటారు అక్కడ, వాళ్ళ సంగతి చూసుకుందాం, కాస్త వాళ్ళని లేపేస్తే నీలో ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది అంటే అభిమన్యుడండి ఎటువంటి మాట మాట్లాడో ఆలోచిస్తే ఎందుకు అతనికి మృత్యు అంత తొందరగా వచ్చిందో అర్థమవుతుంది. భగవన్ నింద చేశాడు. ద్రోణాచార్యుడు ముందు నేను నిలబడలేనా, సాక్షాత్తు కృష్ణార్జునుడు వచ్చి నిలబడినా సరే అయిపోతారని చెప్పాడు. ఇది అభిమన్యుడు నోట వచ్చిన దారుణమైన మాట. ఎవరి కృష్ణుడు, ఎవరి అర్జునుడు? తండ్రి మీదైనా గౌరవం లేదా? మేనమావ మీద లేకపోయే తండ్రి మీదైనా లేదా? జగత్తంతా పూజిస్తున్నటువంటి జనార్దనుని వచ్చి ఎదురుగా నిలబడమను అంటావా? అందుకే వీడు అరిచి గీపెట్టినా ఆయన ఎదురుగా నిలబడలేదండి, సాయంత్రానికి వెళ్ళిపోయాడు. కృష్ణ పరమాత్మ కాపాడదలుచుకుంటే చక్రం వేసి కాపాడేవాడు, అర్జునుడిని కాపాడలేదా? అభిమన్యుడిని అడగలేదు, అడక్కపోగా ధిక్కరించాడు. దైవానుగ్రహం కలగాలంటే అమ్మవారి ముందు నిలబడి దీనంగా ప్రార్థన చెయ్యాలి, కానీ సవాళ్ళు చేస్తే కుదరదమ్మా. ఇక్కడ ఖచ్చితంగా నిలబడి ప్రార్థన చేయవలసిందే. నీకంటే నాకెవరమ్మా అని ప్రార్థన చేస్తేనే అమ్మవారు కరుణిస్తుంది, కానీ మనం సవాళ్ళు చేస్తూ కూర్చుంటే అలా. అభిమన్యుడు చేసిన పనిది. అందుకని ఉత్తర కుమారుడు వాళ్ళ ముందు నేనెంత అని బలహీనపడితే, అభిమన్యుడు నా ముందు వాళ్ళెంత అని గర్వించాడు. ఇద్దరు యుద్ధంలో దెబ్బతిన్నారు. మీకు తెలుసు, ఉత్తర కుమారుడు భీష్ముడు సైన్యాధిపతిగా ఉన్న 10 రోజుల్లో పాండవ సైన్యంలో చనిపోయిన ప్రధాన వీరుడు ఉత్తర కుమారుడు. మొదట చనిపోయింది వాడే, బోణి వాడిది. అది కూడా 7వ రోజునో 8వ రోజు. అంతవరకు ప్రధాన వీరులను ఎవరిని భీష్ముడు చంపలేదు, కావాలనే చంపలేదు అనుకోవచ్చు. మొత్తం మీద పోయింది ఈయన ఉత్తర కుమారుడు. సరే, అభిమన్యుడు ఎంత ప్రధాన వీరుడో అందరికీ తెలుసు. తర్వాత ద్రోణ పర్వంలో ఆయన చనిపోయాడు. ఈ ఇద్దరికి ఆ గతి పట్టింది. అందుకే భగవద్గీత భాష్యంలో చాలా స్పష్టంగా చెబుతున్న మాట, శంకరులు ఎందుకు ఈ పని చేస్తున్నారో ఆలోచించండి, ఆ కారణంతో యుద్ధం చేయండి. ఖచ్చితంగా ఈ 2 అహంకార మమకారాలే, వాటిని విడిచిపెట్టి మనం యుద్ధం చేయాలి.